హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS డైలీ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం 24th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ 25th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఈరోజు ఈవినింగ్ రావడం జరుగుతుంది. ఓకే, సరే. మరి మనం అంటే ఇంతకుముందు వీడియోలో అంటే 23rd ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో నేను మీకు క్వశ్చన్స్ ఇచ్చాను కదా వీడియోలో. ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత ఈ టాపిక్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక సంకల్ప్ స్కీమ్ గురించి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా. సో సంకల్ప్ స్కీమ్ గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 అండ్ స్ట్రెంత్ అండ్ షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ ఇన్ ఇండియా అంటున్నారు. ఓకే, ఫైన్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ విత్ వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్. ఓకే, ఇట్ యూజెస్ డిస్బర్స్మెంట్ లింక్డ్ ఇండికేటర్స్ టు లింక్ ఫండింగ్ విత్ ద పర్ఫార్మెన్స్ అవుట్కమ్స్. అంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అవుట్కమ్స్ ఉంటుంది అంటున్నారు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి D 1, 2, 3. నెక్స్ట్ సెకండ్ వన్, విత్ రిఫరెన్స్ టు ద ప్యాక్ సిలికా ఇనిషియేటివ్. ఇది UN లెడ్ ఇనిషియేటివ్ ఎయిమ్ ఎట్ రెగ్యులేటింగ్ గ్లోబల్ AI గవర్నెన్స్ అంటున్నారు. ఇది UN లెడా కాదు కదా, సో US లెడ్ కదా. అండ్ ఇది సెక్యూర్ అండ్ రెసిలియన్స్ సప్లై చైన్ ఫర్ క్రిటికల్ మినరల్స్. ఇది రైటే మనకి. ఇట్ వాస్ కాన్సెప్చువలైజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు సప్లై చైన్ వల్నరబిలిటీస్. అంటే ఎక్సెసివ్గా ఒకే చోట కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు, దానికి పరిష్కారంగా దీన్ని స్టార్ట్ చేశారంటున్నారు. కాబట్టి ఇది రైట్ మనకి. ఆన్సర్ వచ్చేసి C 2 and 3. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక విత్ రెఫరెన్స్ టు సర్టెన్ ఇనిషియేటివ్స్ సంబంధించి ఇండియా UK ఆఫ్ షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ అనేది ఇది విజన్ 2035కి బెనిఫిట్ చేస్తుంది అంటున్నది రైటే. అండ్ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ అనేది కంట్రీస్ AI టెక్నాలజీ విషయంలో కానీ, క్రిటికల్ మినరల్స్ విషయంలో కానీ, సెమీ కండక్టర్స్ విషయంలో కానీ డైవర్సిఫై చేసుకుంటారంటున్నారు వాళ్ళే. అది కూడా రైటే మనకి. థర్డ్ వన్, ఇండియా అనేది హైడ్రోజన్ బ్రేక్ త్రూ గోల్ని లీడ్ చేస్తుంది. సో దట్ మనం గ్లోబల్ లెవెల్లో తక్కువ రేటుకి మనం యొక్క గ్రీన్ హైడ్రోజన్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అండర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటున్నారు. ఇది కూడా రైటే. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. అన్ని స్టేట్మెంట్స్ కూడా రైటే మనకి ఇక్కడ. నెక్స్ట్, సో మనకి ఈరోజు 7 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ 7 టాపిక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ 1 by 1 ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, బేలాగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో పంచాయత్. నెట్ జీరో పంచాయతీగా దీని గుర్తింపు పొందింది. ఇది ఎక్కడుంది అండ్ ప్రీవియస్గా ఈ గ్రామ పంచాయతీకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? అలానే నెట్ జీరో, మన ఇండియా యొక్క నెట్ జీరో గోల్ ఎప్పుడు అనుకుంటుందో మీరు ఆన్సర్ వేయాలని ట్రై చేయండి. పాజ్ చేసి కానీ తర్వాత కానీ. ఓకే, తర్వాత అయితే కనుక నేను వీడియోలో మోస్ట్ చెప్తా కావచ్చు. పాజ్ చేసి ఆన్సర్ వేయాలని ట్రై చేయండి. అండ్ సో మనకి ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకేమైనా టార్గెట్స్ ఉంటే కనుక టార్గెట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సరే. బేలా గ్రామ పంచాయతీ ఇది మనకి బందారా డిస్టిక్, మహారాష్ట్ర. దీన్ని ముంబై క్లైమేట్ వీక్ 2026లో ఈ యొక్క విలేజ్ సక్సెస్ స్టోరీని షోకేజ్ చేయడం జరిగింది. ఇది ఇండియా యొక్క ఫస్ట్ నెట్ జీరో పంచాయత్. నెట్ జీరో పంచాయత్ అంటే ఏంటి? నెట్ జీరో అంటే ఏంటి అంటే ఎంతైతే కనుక కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయో మళ్ళీ అంత మొత్తంలోనే కార్బన్ అనేది ఈ యొక్క ఎన్విరాన్మెంట్ నుంచి క్యాప్చర్ అయిందనుకోండి, దాన్ని మనం నెట్ జీరో అంటారు అనమాట. ఇండియా అనేది ఇంతకుముందు కార్బన్ న్యూట్రల్ అంటే ఇదే విలేజ్ కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కారాన్ని 2024లో గెలవడం జరిగింది. లొకేషన్ బందారా డిస్టిక్ మనం అనుకున్నాం. అండ్ ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో పంచాయత్ అవార్డు ఇంతకుముందు వచ్చింది కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్ 2024 సర్పంచ్ శారదా గాయదానే. సో ఈ డీటెయిల్స్ నెట్ జీరో అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ సిస్టమ్ని మనం 73rd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసుకున్నాం. పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది మనకి 3 లెవెల్స్లో ఉంటుంది. ఓకే, విలేజ్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. దాంతోపాటు క్లైమేట్ చేంజ్, ఇండియా క్లైమేట్ విషయంలో ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఇండియా క్లైమేట్ గోల్స్ని అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత గ్లాస్గోలో జరిగినటువంటి కాప్ సమ్మిట్లో మనం పంచామృత్ అనే వాటిని డిక్లేర్ చేసుకున్నాం. అండ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ పర్యావరణ మార్పుని అరికట్టడానికి మనం ఏం చేస్తామని చెప్పేసి ప్రకటించుకున్న వాడే మనకి NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఓకే, క్విక్ రివిజన్ చూద్దాం. బేలాగ్రామ్ మహారాష్ట్ర ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో పంచాయత్ అవార్డు ఇంతకుముందు వచ్చినటువంటి అవార్డు, దీన్ని ఎక్కడ షోకేజ్ చేయడం జరిగింది. అండ్ లోకల్ క్లైమేట్ గవర్నెన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. లోకల్ క్లైమేట్ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్స్ని మనం గోల్స్ని ఇంటర్నేషనల్లో అనుకున్న గోల్స్ని లోకల్ లెవెల్లో ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2 మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. సుప్రీంకోర్టు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చింది. అండ్ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏ యాక్ట్ ప్రకారం ఇవి మనకి రిలీజ్ అయ్యాయి. అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారం సుప్రీంకోర్టు సాలిడ్ వేస్ట్ని 4 రకాలైనటువంటి యొక్క బిన్స్లో చేయమని చెప్పింది. అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఈవెన్ ఆఫీసర్ని అరెస్ట్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా ఈ రూల్స్ ఇస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి మరి రూల్స్ ఏ రెగ్యులేషన్స్ ప్రకారం రిలీజ్ అయినాయి అండ్ రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా మనకి రైట్ టు లైఫ్లో ఒక భాగమే కదా ఆర్టికల్ 21లో. ఆ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేద్దాం. ఓకే,
సో మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క కాంప్రహెన్సివ్ డైరెక్షన్స్ ఇష్యూ చేసింది ఏమని, ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2026 వాటిని 1 ఏప్రిల్ 2026 నుంచి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకంటే రైట్ టు క్లీన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో ఒక భాగం. ఓకే, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉండడం. మరి ఇందులో మనకి 4 స్ట్రీమ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఓకే, వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్, శానిటరీ వేస్ట్, స్పెషల్ కేర్ వేస్ట్, వీటికి డిఫరెంట్ కలర్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఇవి మనకి యొక్క బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఇన్ కేస్ అంటే ఎవరైనా పెద్ద మొత్తంలో సాలిడ్ వేస్ట్ జనరేట్ చేస్తే వాళ్ళు ఇట్లాంటి బల్క్ వేస్ట్ జనరేటర్స్ని వాళ్ళకు సంబంధించినటువంటి స్పెషల్ యొక్క రూల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి మీకు ఐడియా ఉంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, శానిటరీ వేస్ట్, స్పెషల్ కేర్ వేస్ట్, వీటికి ఏ కలరో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ, మీరు గూగుల్ అవుట్ చేసినా ఈజీగా దొరుకుతుంది. నెక్స్ట్, దీన్ని ఎన్ఫోర్స్ చేసేది 3 లెవెల్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారంటున్నారు. ఒకటేమో ఇమీడియట్ ఫైన్, ఒక ఫాలో అవ్వకపోతే. నెక్స్ట్, క్రిమినల్ ప్రాసిక్యూషన్, ఓకే, ఇంకా అట్లనే వైలేషన్ జరుగుతాయి. థర్డ్ వన్, ఈ యొక్క రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని అరెస్ట్ కూడా చేయొచ్చు అనమాట. కాబట్టి దీని యొక్క వైలేషన్ అనేది సివియర్ యాక్షన్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2000 ఉండేది, తర్వాత 2016, ఇప్పుడు కొత్తగా మనకి 2026లో కొత్తగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ రావడం జరిగింది. ఓకే, క్విక్ రివిజన్. ఇది మనకి 1 ఏప్రిల్ 2026 నుంచి ఎఫెక్టివ్. ఆర్టికల్ 21 ఎన్విరాన్మెంటల్ రైట్స్, మనకి రైట్ టు లైఫ్లో ఒక భాగం. ఇందులో మనకి 4 వేస్గా సాలిడ్ వేస్ట్ మనం సపరేట్ చేస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ చేసేది 3 లెవెల్స్. దీన్ని ఎవరు, ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, దేని ప్రకారం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 పరిధి ప్రకారం ఈ యొక్క గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది టాపిక్ 2. నెక్స్ట్ టాపిక్ 3, న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. దీనికి సంబంధించి ఏ ఇంపాక్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంటి, అండ్ ఏ ఇంపాక్ట్లో వీళ్ళు ప్రధానంగా వేటి విషయాలపైన కాన్సన్ట్రేట్ చేశారు, అండ్ ఇందులో వీళ్ళు 7 కీ పిల్లర్స్ అని అనౌన్స్ చేశారు. ఆ 7 కీ పిల్లర్స్ ఏంటి అన్న డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇది న్యూఢిల్లీలో జరిగింది రీసెంట్గానే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి జరిగినటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సమ్మిట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఏఐ సమ్మిట్ 2026 న్యూఢిల్లీలో జరిగింది. ఆల్మోస్ట్ 89 కంట్రీస్ నుంచి, అలానే కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యాయి. వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి డిక్లరేషన్ ఏంది, న్యూఢిల్లీ డిక్లరేషన్. వెన్యూ న్యూఢిల్లీ, 89 కంట్రీస్ ప్లస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు ఏదైతే కనుక న్యూఢిల్లీ డిక్లరేషన్ చేశారో ఇది వెరీ ఇంపార్టెంట్ నాన్ బైండింగ్ మల్టీలేటరల్ డిక్లరేషన్. నాన్ బైండింగ్ అంటే వివిధ దేశాలు దీన్ని ఖచ్చితంగా పాటించాలనేం లేదనమాట. అండ్ వీళ్ళు మన ఇండియా ఈ యొక్క న్యూఢిల్లీ డిక్లరేషన్ని అండ్ మిగతా కంట్రీలు దీన్ని అడాప్ట్ చేసేటప్పుడు ఇండియా ప్రపోజ్ చేసినటువంటి ఫిలాసఫీ ఏంటంటే సర్వజన్ హితయ సర్వజన్ సుఖయ. అంటే ఈ యొక్క ఏఐ టెక్నాలజీ వల్ల అందరూ కూడా బెనిఫిట్ పొందాలి. అంటే కేవలం ఏఐ టెక్నాలజీ అనేది కొన్ని దేశాల్లో మాత్రమే కేంద్రీకృతం అవ్వకూడదు. అండ్ ఏఐ టెక్నాలజీని వివిధ దేశాలకు కలిసి షేర్ చేసుకోవాలి. అందులో రీసెర్చ్ని అయినా సరే, దాని నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ని అయినా సరే, అది మన ఇండియా నమ్మేటటువంటి ఫిలాసఫీ అనమాట. మెయిన్గా ఈ యొక్క ఏఐ డివైడ్ అంటే మనం అప్పుడప్పుడు డిజిటల్ డివైడ్ అంటుంటాం కదా, అలానే ఏఐ డివైడ్ అంటే కొన్ని దేశాలకు ఏఐ అందుబాటులో ఉండడం, కొన్ని దేశాలకు అందుబాటులో లేకపోవడం, ఆ డివిజన్ని సాధ్యమైనంత మట్టికి తగ్గించాలని చెప్పేసి కూడా వన్ ఆఫ్ ద ఇంటెన్షన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 7 పిల్లర్స్ ఫ్రేమ్వర్క్ ఏఐ సమ్మిట్లో. డెమోక్రటైజేషన్ ఆఫ్ ఏఐ రిసోర్సెస్ అందరికీ ఉండాలి. ఏఐ రిసోర్సెస్ సంబంధించి అన్ని దేశాలకు సెక్యూర్ అండ్ ట్రస్టెడ్ ఏఐ, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, దీనికి సంబంధించి ఏఐని సైన్స్లో ఎలా ఉపయోగించుకోవడం, సైన్స్ అండ్ రీసెర్చ్లో రెసిలియంట్ ఏఐ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవడం, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏఐ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవడం, అండ్ ఇంక్లూజివ్ ఇన్నోవేటివ్ ఎకో సిస్టమ్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు గుర్తుంటే కనుక వెరీ గుడ్స్. ఓకే, అట్లీస్ట్ మీరు ఆప్షన్ చూసైనా సరే ఐడెంటిఫై చేసే విధంగా ఉంటే బెటర్. నెక్స్ట్ కీ ఇనిషియేటివ్ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్. ఇది దేనికి సంబంధించిందంటే వాలంటరీ అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క వివిధ కంట్రీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏఐ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని షేర్ చేసుకుంటాయి. ఓకే, అండ్ ట్రస్టెడ్ ఏఐ కామన్స్. ఇందులో ఏఐ టూల్స్, ఏఐ బెంచ్ మార్క్స్, ఏఐ స్టాండర్డ్స్, ఏఐ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి షేర్ చేసుకుంటారు అన్నమాట. ట్రస్టెడ్ ఏఐ కామన్స్. ఇదేమో గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్, ట్రస్టెడ్ ఏఐ కామన్స్. థర్డ్ వన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ ఏఐ ఫర్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏఐ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వివిధ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇందులో భాగంగా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు లేదా కోఆపరేట్ చేసుకుంటారు. సో కాబట్టి క్విక్ రివిజన్లో ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీలో జరిగింది. 89 కంట్రీస్ ఎండార్స్ చేసినాయి. ఈ అగ్రిమెంట్ నాన్ బైండింగ్, ఫిలాసఫీ సర్వజన హితయ సర్వజన్ సుఖయ, ఫోకస్ ఏఐ ఫర్ ఆల్ అండ్ లాంచ్ ఆఫ్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్, ట్రస్టెడ్ ఏఐ కామన్స్ అండ్ ఏఐ ఫర్ సైన్స్ నెట్వర్క్ వీటిని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4,
ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, ఇది మనకి ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే క్రూడ్ ఆయిల్ని కంట్రోల్ చేసేటటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ఇండియా ఇందులో ఇప్పుడు మనకి అసోసియేట్ మెంబర్గా ఉంది. ఓకే, ఇండియా ఈ అసోసియేట్ మెంబర్ నుంచి ఫుల్ మెంబర్గా మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నామో ఆ అప్లికేషన్ అనేది ఫైనల్ స్టేజ్లోకి వచ్చింది అంటున్నారు. యాక్చువల్లీ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో అంటే మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏలో మెంబర్షిప్ రావాలంటే ఒక దేశం అట్లీస్ట్ 90 డేస్కి వాళ్ళకి 90 డేస్కి సరిపడా క్రూడ్ ఆయిల్ని స్టోర్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉండాలన్నమాట. వీటిని మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు. సో అట్లున్నప్పుడు ఇందులో మెంబర్షిప్ ఇస్తారు. అండ్ ఇది ఎప్పుడు ఏర్పడింది, ఇది దేనివల్ల ఏర్పడింది, ఇందులో ఉన్న ఫుల్ మెంబర్స్ ఏంటి, అసోసియేట్ మెంబర్స్ ఏంటి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇది 1973లో ఈ యొక్క క్రూడ్ ఆయిల్ షాక్ అనేది వచ్చిందనమాట. అంటే కొన్ని కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ఏవైతే కంట్రోల్ చేస్తున్నాయో అవి సడన్గా ప్రొడక్షన్ ఆపడం, దానివల్ల ఇట్లాంటి పరిస్థితి ఫ్యూచర్లో రావద్దని ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నారు. సో ఐఈఏ మినిస్టీరియల్ మీటింగ్ ప్యారిస్లో జరిగింది 2027. ఇందులో ఇండియా ఈ యొక్క ఐఈఏలో ఫుల్ మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి అప్లై చేయడం జరిగింది. అది ఫైనల్ స్టేజ్లోకి వచ్చిందనమాట. ప్రజెంట్ ఇండియా ఉన్నది అసోసియేట్ మెంబర్ హోదాలో. దీన్ని 1973లో గ్లోబల్ ఆయిల్ షాక్ వచ్చిన తర్వాత 1973లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, 1973 ఆయిల్ క్రైసిస్ అనేది ట్రిగ్గర్ చేసిందని చెప్పొచ్చు. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే వివిధ దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఇది మెయిన్గా గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తుంది. ఇందులో ఉన్న ఫుల్ మెంబర్ కంట్రీస్ 33. లేటెస్ట్ మెంబర్ కొలంబియా 2026లో జాయిన్ అయింది. ఓకే, ఫుల్ మెంబర్గా ఇంకే ఇండియా జాయిన్ అవ్వలేదు. ఈ యొక్క అసోసియేషన్ అంటే ఇందులో మెంబర్షిప్ జాయిన్ అవ్వాలంటే ఐఈఏలో మెంబర్షిప్ రావాలంటే ఓఈసీడీలో మెంబర్షిప్ ఉండాలన్నమాట. ఓఈసీడీ అంటే ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయండి. అసోసియేటెడ్ కంట్రీస్ 13 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. సో కాబట్టి ఇండియా అసోసియేట్ మెంబర్ నుంచి ఫుల్ మెంబర్స్గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో దట్ మనం డిసిషన్ మేకింగ్లో మనం కూడా ఒక పార్ట్. ఫుల్ మెంబర్గా ఉండాలంటే 90 డేస్ ఆయిల్ రిజర్వ్ స్టోర్ చేసుకునే కెపాసిటీ అనేది కంట్రీకి ఉండాలి. అండ్ ఈ యొక్క ఐఈఏ అంటే ఈ ఐఈఏ పబ్లిష్ చేసేటటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటంటే వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్, అలానే మంత్లీ ఆయిల్ మార్కెట్ రిపోర్ట్స్. ఈ 2 రిపోర్ట్స్ని వీళ్ళు పబ్లిష్ చేస్తుంటారు. సో మనం క్విక్ రివిజన్కి వెళ్తే కనుక ఐఈఏ 1974లో ఏర్పడింది. 1973 ఆయిల్ క్రైసిస్ వల్ల 33 ఫుల్ మెంబర్ కంట్రీస్ 90 డేస్కి సరిపడా స్టోర్ చేసుకోగలిగే ఉండాలి. అసోసియేటెడ్ మెంబర్ హోదా 2017, ఫుల్ మెంబర్షిప్కి 2023లో అప్లై చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు అది ఫైనల్ స్టేజ్లో ఉందంటున్నారు. ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్స్యూమర్ అంటే క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నటువంటి 3వ అతిపెద్ద దేశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఈ యొక్క హిందూ మహాసముద్రాన్ని బార్డర్గా కలిగి ఉన్నటువంటి అన్ని కంట్రీస్ మధ్యలో నేవీ విషయంలో కోఆపరేట్ చేసుకోవడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ దీని యొక్క చైర్మన్షిప్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇండియా దీనికి చైర్మన్షిప్గా బాధ్యత తీసుకోబోతుంది. ఎవరి దగ్గర నుంచి బాధ్యతలు తీసుకుంటుంది? థాయిలాండ్ నుంచి అనమాట. ఓకే, ఆల్రెడీ ఈ యొక్క ఇండియన్ ఓషన్ అనేది మన ఇండియన్ ఫారిన్ పాలసీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎస్పెషల్లీ సాగర్ అన్నటువంటి పాలసీ మనం తీసుకున్నాం. అలానే ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ లైన్స్ అంటే ఏ మార్గం గుండానైతే కనుక ఈ యొక్క ట్రేడ్ ఎక్కువగా జరిగి ఒకవేళ ఆ రూట్ బ్లాక్ అయిందనుకోండి గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ అయితే దాన్ని మనం చోక్ పాయింట్స్ అంటాం. అవి ఇండియన్ ఓషన్లో ఏమేమి ఉన్నాయో కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇండియా అనేది ఈ యొక్క ఐఓఎన్ఎస్ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంకి అధ్యక్షత వహించబోతుంది. థాయిలాండ్ నుంచి చైర్మన్షిప్ తీసుకుంది. ఇది 2008లో ఇండియన్ నేవీయే లాంచ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. దీనికి పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ అంటూ లేదు. అండ్ రొటేటింగ్ చైర్మన్షిప్ అంటే చైర్మన్షిప్ రెగ్యులర్గా మారుతూ ఉంటుంది. అండ్ మెంబర్షిప్ 25 స్టేట్స్, 9 అబ్జర్వర్ కంట్రీస్. ఇందులో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క 25 మెంబర్ స్టేట్స్ని 4 సబ్ రీజియన్స్గా డెవలప్ చేయొచ్చు. సౌత్ ఏషియన్ రీజియన్, ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, వెస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆస్ట్రేలియా అండ్ ఈస్ట్ ఆఫ్రికా రీజన్స్గా డెవలప్ చేశారు. అండ్ స్ట్రాటజీకే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు స్టేట్ ఆఫ్ హర్మూస్, మలక్కా స్టేట్, బాబెల్ మందిబ్. అండ్ మన ఇండియన్ ఫారెన్ పాలసీ, ఇండియన్ ఓషన్లో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి తీసుకొచ్చినటువంటి పాలసీ ఏంది? సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇది యొక్క 2015లో అనౌన్స్ చేయడం జరిగింది. సో క్విక్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఓఎన్ఎస్ రిలీజ్ చేసింది 2008. ఇండియన్ నేవీ 25 మెంబర్ కంట్రీస్, నో పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఈ యొక్క హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ టైంలో కానీ మ్యారిటైమ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇట్లాంటి విషయాలు హెల్ప్ చేసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇండియా ఈసారి చైర్మన్షిప్ వహించబోతుంది. ఓకే, ఇది టాపిక్ నెంబర్ 5. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, ప్రసాద్ స్కీమ్.
ఓకే, యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏమంటుందంటే ఏపీలో ప్రసాద్ స్కీమ్లో భాగంగా మేము కొన్ని టెంపుల్స్ని డెవలప్ చేయబోతున్నాం అంటున్నారు. మరి ఈ ప్రసాద్ స్కీమ్ ఎలాంటిది అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, సెంట్రల్ సెక్టార్ స్కీమా, మరి వాటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ ప్రసాద్ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, ప్రసాద్ స్కీమ్ ఫుల్ ఫామ్ ఏంది, ఇట్లాంటి డీటెయిల్స్ మనం తెలుసుకోవడం ట్రై చేద్దాం. ఓకే, సో యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏపీలో ఉన్నటువంటి ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్ని ప్రసాద్ స్కీమ్లో భాగంగా డెవలప్ చేయబోతున్నామన్నారు. మరి ప్రసాద్ స్కీమ్ అనేది 2014-2015లో స్టార్ట్ అయింది. ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% ఫండింగ్ అనేది మనకి యూనియన్ గవర్నమెంట్ నుంచే వస్తుందన్నమాట. ఓకే, సో మరి ఈ పుణ్యక్షేత్రాలని డెవలప్ చేయడం వల్ల యూజ్ ఏంది అంటే నెంబర్ 1 అక్కడ శానిటేషన్ పెరుగుతుంది అండ్ టూరిజం ఇంప్రూవ్ అవుతుంది. వీటి వల్ల ఈవెన్ లోకల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఫండింగ్ ప్యాటర్న్ 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ను కూడా ఎంకరేజ్ చేస్తుంది. అంటే వివిధ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కూడా వాళ్ళ డబ్బులు స్పెండ్ చేయొచ్చు. అందుకోసం మీరు చూసుంటారు శ్రీశైలంలో కానీ కొన్ని పుణ్యక్షేత్రాల దగ్గర దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ యొక్క వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ని సప్లై చేస్తుంటారు. అది వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పెట్టింది అనమాట. నెక్స్ట్ స్ట్రాటజీకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ వర్సెస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఫుల్లీ ఫండెడ్ బై ద సెంటర్, దీన్ని ఇంప్లిమెంట్ చేసేది సెంట్రల్ మినిస్ట్రీ. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రసాద్ స్కీమ్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% మనీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ దీన్ని లాంచ్ చేసింది క్విక్ రివిజన్ 2014-15 మినిస్ట్రీ టూరిజం. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 100% ఫండింగ్, ఫోకస్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ని డెవలప్ చేయడం, సిఎస్ఆర్ ఫండింగ్ అండ్ పీపీపీ పార్టిసిపేషన్ కూడా అలౌ, అండ్ దీన్ని డైరెక్ట్ చేసేది కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళే. ఓకేనా, ఎలా ఉంది స్టూడెంట్స్ మీకు స్టాటిక్ జీకే అని క్విక్ రివిజన్ అని మీకు యూజ్ అవుతుందా? ఒకసారి మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, వీడియో చూసిన తర్వాత కానీ చూసేటప్పుడు కానీ. నెక్స్ట్ పాలము టైగర్ రిజర్వ్. యాక్చువల్లీ ఈ పాలము టైగర్ రిజర్వ్ అనేది జార్ఖండ్లో ఉంది. అండ్ దీన్ని డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉమెన్ పార్టిసిపేషన్ వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉమెన్కి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. మరి అట్లాంటి టైంలో ఈ రిజర్వ్ అంటే ఈ యొక్క టైగర్ రిజర్వ్ దీనికి సంబంధించిన స్పెషాలిటీ ఏంది, యాక్చువల్గా టైగర్ సెన్సెస్ని టైగర్ పగ్ మార్క్స్తోని వీళ్ళు చేస్తారనమాట. అంటే టైగర్ యొక్క కాలు చేయి గుర్తు ఉంటాయి కదా, దాంతో చేస్తారు. మీరు డౌట్ రావచ్చు మరి వేరే దగ్గర ఎలా చేస్తారు. వేరే దగ్గర ఎమ్స్ టైప్స్ అనే టెక్నాలజీని ఉపయోగించి టైగర్ యొక్క దానిపైన చారాలు ఉంటాయి కదా, దాంతో చేస్తారనమాట. అలా కాకుండా ఇక్కడ పగ్ మార్క్స్తో చేస్తారు కాబట్టి అది దీని యొక్క స్పెషాలిటీ. అండ్ ఇందులో నుంచి ప్రవహించేటటువంటి ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి అది కూడా తెలుసుకుందాం. ఓకే, సౌత్ డివిజన్ ఆఫ్ పాలము టైగర్ రిజర్వ్. పాలము టైగర్ రిజర్వ్ జార్ఖండ్లో ఉంది. ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాని పేరు 1GB దీదీ 17 విలేజెస్లో. అంటే 1GB దీదీ ఏంది మనకి, వీళ్ళు ఈ యొక్క ఉమెన్ అంబాసిడర్స్ని ట్రైనింగ్ చేస్తున్నారు. ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే యొక్క టైగర్ కన్జర్వేషన్ గురించి కానీ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ గురించి కానీ వాళ్ళు యొక్క ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారనమాట. లొకేషన్ ఇది జార్ఖండ్లో ఉంది, చోటానాగ్పూర్ ప్లాట్యూ అండ్ బెట్లా నేషనల్ పార్క్లో పరిధిలో కూడా ఉంది ఇది మనకి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్లో డిక్లేర్ చేసినటువంటి ఫస్ట్ 9 టైగర్ రిజర్వ్లో ఇది కూడా ఒకటి. ప్రాజెక్ట్ టైగర్ని మనం 1973లో చేయడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్లో డిక్లేర్ చేసిన తర్వాత దాని పరిధిలో మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని కూడా వచ్చింది మనకి. అదొక స్టాచ్యూటరీ బాడీ అనుకోండి. ఇప్పుడు ఆ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీయే మనకి యొక్క ప్రాజెక్ట్ టైగర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ హిస్టారికల్గా టైగర్ సెన్సస్ అనేది ఇందులో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ యొక్క పగ్ మార్క్స్తోని ఇందులో 1932లో జేడబ్ల్యూ నికల్సన్ ఆధ్వర్యంలో చేశారనమాట. ఇందులో ఫ్లో అయ్యేటటువంటి ఇంపార్టెంట్ రివర్స్ నార్త్ కోయల్, ఔరంగా అండ్ బుర్హా. సో జనరల్గా ఇది డ్రాట్ ప్రోన్ ఏరియాలో ఉంది, అంటే ఎక్కువగా వర్షం పైన ఆధారపడి ఉన్నటువంటి ఏరియా అనమాట పాలము టైగర్ రిజర్వ్. ప్రాజెక్ట్ టైగర్ని 1973లో లాంచ్ చేశారు. కన్జర్వేషన్ ఆఫ్ బెంగాల్ టైగర్ని అదే ఇయర్లో మనకి ఇఫ్ యూ రిమెంబర్ మన నేషనల్ యానిమల్ని కూడా లయన్ నుంచి రాయల్ బెంగాల్ టైగర్కి షిఫ్ట్ చేశారు, మార్చుకోవడం జరిగింది. క్విక్ రివిజన్ జార్ఖండ్ చోటానాగ్పూర్ ప్లాట్యూ పైన ఉంది. ఇది మనకి బెట్లా నేషనల్ పార్క్లో ఉంది. ఈ యొక్క పాలము టైగర్ రిజర్వ్ అనేది ఫస్ట్ 9 టైగర్ రిజర్వ్ ఇన్ ద ప్రాజెక్ట్ టైగర్. ఫస్ట్ పగ్ మార్క్ సెన్సస్ 1932, రివర్స్ ఫారెస్ట్ టైప్ అండ్ 1GB దీది ఎన్ని విలేజెస్లో ఇస్తున్నారు, 17 విలేజెస్లో వీళ్ళు టేకప్ చేస్తున్నారు అనమాట. సరే, మరి ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు బేలా గ్రామ్ పంచాయత్, ఇది బాంద్రా డిస్టిక్ మహారాష్ట్రలో ఉందంటున్నారు, బండారా. అండ్ ఇది ఫస్ట్ మన ఇండియాలోనే ఫస్ట్ కార్బన్ ట్రేడింగ్ పంచాయత్ అంటున్నారు ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం. అండ్ ఇది ముంబై క్లైమేట్ వీక్ 2026లో దీన్ని షోకేజ్ చేశారంటున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ సంబంధించి ఇవి ఆర్టికల్ 21 ప్రకారం వీటిని నోటిఫై చేశారంటున్నారు.
ఇందులో చట్టమని 4 స్ట్రీమ్స్ 4 విధాలుగా డివైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సుప్రీంకోర్టు ఒకవేళ ఆఫీసర్స్ని వాళ్ళు ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయొచ్చని కూడా చెప్పింది. థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు న్యూఢిల్లీ డిక్లరేషన్ అడాప్టెడ్ ఎట్ AI ఇంపాక్ట్. ఇది నాన్ బైండింగ్ మ్యూచువల్ డిక్లరేషన్ అంటున్నారు. అండ్ ఈ డిక్లరేషన్ ప్రకారం గ్లోబల్ AI ఇంపాక్ట్ కామన్స్ అనేది క్రియేట్ అవుతుంది అంటున్నారు. ఇట్ ఈస్ గైడెడ్ బై ద ఫిలాసఫీ ఆఫ్ సర్వజన హితయ అండ్ సర్వజన సుఖయ అన్న ఫిలాసఫీ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు అంటున్నారు. ఇది 3 MCQs. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం వీడియో చివరికి వచ్చేసాము కదా. 24th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, సో దట్ మన ప్రోగ్రామ్ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం నోట్స్ అండ్ తెలుగు మీడియం నోట్స్ నేను మీకు ఆల్రెడీ యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఆ కోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.